గత కొన్నాళ్ళ నుంచి టాలీవుడ్ సినిమా దగ్గర బాగా వైరల్గా హాట్ టాపిక్గా మారిన కొన్ని అంశాలు మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వారు కూడా ఒకటి అని చెప్పాలి. ఈసారి ఏపీ ఎన్నికలు మెగా కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికలు నిలిచేసరికి మెగా కుటుంబం అంతా పవన్ గెలుపు కోసం కదిలింది. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి కొందరు సన్నిహితులు పవన్ తో కలిసి పనిచేశారు. కానీ మెయిన్ హీరో ఐకాష్ అల్లు అర్జున్ చేసిన పని మాత్రం అందరికీ షాక్ ఇచ్చి పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. కాగా అక్కడ నుంచి అల్లు మెగా వారుగా మారిపోగా మధ్యలో అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ అయితే సెటిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే తరువాత మెగా బ్రదర్ నాగబాబు కూడా కొంచెం పాజిటివ్ గా అల్లు అర్జున్ విషయంలో స్పందించడంతో అంతా సెట్ అయింది అనుకున్న లేపే ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు మాత్రం చిచ్చురేపాయి. ఒకప్పుడు హీరోలు ఉంటే పర్యావరణాన్ని పరిరక్షించే వారిలా ఉండేవారు, కానీ ఇప్పుడు స్మగ్గర్లు చెట్లు నరికే వాళ్ళని హీరోలుగా చూపిస్తూ హీరోజీ చేస్తున్నారు అంటే చేసిన కామెంట్లు మాత్రం నేరుగా అల్లు అర్జున్కి తగిలాయని అందరికీ పొక్కేసింది. అసలు పవన్ ఎక్కడా కూడా అల్లు అర్జున్ అని కానీ తన పాన్ ఇండియా సినిమా పుష్పాన్ని ఎక్కడ చెప్పింది కానీ చేసింది కానీ లేదు. అయినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ మాత్రం మామూలుగా లేదు. కాగా ఇక్కడ అసలు విషయం మరొకటి ఉంది. పవన్ కళ్యాణ్ ఒక ఉదాహరణగా సినిమాల విషయంలో చెప్పారు. నేను కూడా ఒక సినిమా వాడిని, ఒక్కోసారి ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. సినిమా అనేది డిఫరెంట్ గా కానీ కల్చరల్ గా కానీ మనం ఎలా చూపించాలనేది ముఖ్యమంటే కామెంట్లు చేశారు. దీంతో సినిమా అనేది అప్పటి నుంచి ఇప్పటికీ ఎలా రూపాంతరం చెందింది తప్పితే తప్పును ప్రోత్సహించమని ఎక్కడా చెప్పలేదు అంటూ నేను ఒక సినిమా వాడిగా చెబుతున్నాను అని తెలిపారు. కానీ ఆశ్చర్యంగా ఈ బీట్ ఎక్కడ వైరల్ గా మారడం లేదు. కానీ స్మగ్గర్లు పర్యావరణాన్ని భక్షించే వారిని హీరోలుగా చూపిస్తున్నారనే ఒక ముక్కని కన్వీనియంట్ గా కట్ చేసి కొందరు వైరల్ చేస్తున్నారని పవన్ అభిమానులు అంటున్నారు. వీడియో మొత్తం చూసి అప్పుడు మాట్లాడాలి అంటూ సదరు అల్లు అర్జున్ అభిమానులకి కూడా చెబుతున్నారు. అలాంటి నెగిటివ్ టాప్ లో పడద్దని కూడా వారు చెబుతున్నారు. అయితే పవన్ విషయంలో ఇలా వీడియోలు కట్ చేసి తప్పుడు ప్రచారాలు చేయడం సోషల్ మీడియాలో కొత్త ఏమీ కాదు. పవన్ తప్పుగా మాట్లాడాడు అంటూ కొన్ని వీడియోలు వైరల్ చేసి ఫుల్ వీడియో తీసుకొచ్చి పవన్ అభిమానులు ఇచ్చే సమాధానాలు ఇంకొక ఎత్తుగా వస్తూనే ఉంటాయి.